ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ఒక ఆయన ఊరకని పెడుతున్నారని బాగా ఫుల్గా తినాడంట కదా. కొంతమందికి ఇష్టమైనవి బాగా తింటారు ఫుల్గా, కొంతమంది ఊరకు వచ్చితే బాగా ఫుల్గా తింటారు. ఆయన ఇక తిని పడుకుంటే భుక్తాయాసం వస్తుందంట. అందుకని వచ్చి బజారులో నడుస్తున్నాడంట. నడుస్తుంటే ఏంది ఈ టైము 10 తర్వాత ఈయన బజార్లో నడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ వచ్చి ఎందుకు నేను ఇప్పుడు నడుస్తున్నావు నువ్వు అంటే, నేను కొంచెం బుద్ధి మెతకిచ్చింది. ఏమైందంట, ఒకవేళ మనం ఆ కంట్రోల్ చేసుకోకపోతే, ఆశా నిగ్రహం లేకపోతే ఇబ్బంది పడతాం ఏదైనా సరే. ఆ బుద్ధి మెతకిచ్చింది, కొంచెం శక్తికి మించి తిన్నాను, అందువలన భుక్తాయాసంతో ఇబ్బంది పడతా కొంచెం నడుస్తున్నానయ్యా సర్దుకునిద్దని అన్న. అట్లాగైతే ఒక మాట, చిన్న మాట చెబుతాను. ఇది ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, డైజిన్ ట్యాబ్లెట్ ఇస్తాను. ఆ ట్యాబ్లెట్ నువ్వు నోట్లో పెట్టుకొని సప్పరించు, ఆ లోపల కడుపులోది బాగా అరుగుదలైద్దయ్యా అంటే ఆయన అన్నా అంట, అసలు ఆ ట్యాబ్లెట్ పట్టి అంత ఖాళీ ఉంటే నేను ఎందుకు నడుస్తాను చెప్పు? ఆ ట్యాబ్లెట్ పట్టి అంత ఖాళీ ఉంటే అసలు ఎందుకు నడుస్తాను నేను? అంత కూడా ఖాళీ లేదన్నా అంట. ఓ మై గాడ్. మార్గాయాసము చేత ఇశ్రాయేలులు అలసిపోయారు. అలసిన వారికి మాటల చేత ఊరడించు జ్ఞానము, మాటల చేత ఊరడించే జ్ఞానము, మాటల చేత ఆదరించే జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగిన నోరు. నేను ఎవరి శిష్యుని? మనమందరము యేసయ్య శిష్యులం. మనకందరికీ ఏ నోరు ఉండాలంట? శిష్యునికి తగిన నోరు. మన నోరు దేంతో నింపబడాలి? దేవుని ఆదరణకరమైన మాటలతో. మీ ఉపదేశము ఎలాగుండాలి? ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి, అది కృపాసహితముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం తీర్పు తీర్చడం మన పని కాదు. అలసిపోయి ఉన్నవారు, డబ్బులు నష్టపోయి ఉన్నవారు, బంగారం పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఇళ్ళు పోగొట్టుకున్నారు, లేకపోతే ఇంకా ఏమేం పోగొట్టుకున్నారో వారికి మనం ఏం చెప్పాలి? శిష్యునికి తగిన నోరు మనం కలిగి ఉండాలి. నువ్వు ప్రతీకారం తీర్చుకో, లేకపోతే నువ్వు ఎట్లా చెయ్యి అని మనం చెప్పడం కాదు. ఏం చెప్పాలంట? శిష్యునికి తగిన నోరు. ఇది వాక్యానుసారంగా మనం ఏం చేయాలంటే, మీ శత్రువుల కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించే వారి కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. లోకంలో ఉన్నవారు ఈ మాట చెబుతారా? ఏమండి, లోకంలో ఉన్నవారు ఈ మాట చెప్పరు, వారు వేరే మాటలు చెబుతారు. కానీ మనము శిష్యునికి తగిన నోరు, శిష్యునికి తగిన నోరు నాకుండునట్లు చదువుతారమ్మా. అనుదినము కూడా యెహోవా నాకు దయచేసి ఉన్నాడు, శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఏం పుట్టిస్తున్నాడంట? విను బుద్ధిని, వినే కృపను దేవుడు నాకు ఇస్తున్నాడు. ఏం వింటున్నాను నేను? దేవుని స్వరమును వింటున్నాను. దేవునికి స్తోత్రం అండి. అనుదినం మనం ఏం చేయాలి? ఉదయాన్నే ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు మనం వినాలి, దేవుని స్వరం మనం వినాలి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ప్రేరేపణ మనం పొందిన వారముగా ఉండాలి, ఆత్మ నడిపింపు కలిగిన వారముగా ఉండాలి, ఆత్మ బయలుపరిచినటువంటి సందర్భాలు మనము తెలుసుకోవాలి. అనుదినం ప్రతిదినము కూడా ఉదయాన్నే ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడాను దేవుని సన్నిధిలో మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం? ఉదయాన్నే
దేవునికి మొరపెట్టాలి. రెండవది ఉత్సాహ గానముతో దేవుని కీర్తించాలి. మూడవది వేకువనే వెదకాలి. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవది దేవుని సన్నిధిలో ప్రతి ఉదయం కూడా ఆయన మాటలు మనము వినాలి. చాలా సమస్యలు ఉన్నాయండి, మన జాగ్రత్త వినండి. మనందరికీ చాలా అవసరాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ వాటన్నిటి కోసం ఉదయాన్నే మనము మొరపెట్టి ప్రార్థన చేస్తున్నామా? వాటన్నిటి కోసం ఉదయాన్నే మనం మొరపెట్టి ప్రార్థన చేస్తున్నామా? ఏమో అందరికీ లేని కష్టాలన్నీ వచ్చి నా మీదే పడ్డాయి, నాకే వచ్చినాయి అని బాధపడుతూ కూర్చుంటున్నామా? దేవుని సన్నిధిలో వేకువని మనం వెతికితే తప్పనిసరిగా పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరం మనం వింటే ఎంతో ధైర్యం మనకి కలుగుతుంది. మన మందిర ప్రతిష్ఠ ఆరాధనకు వచ్చినప్పుడు కొంతమంది మా ఆఫీస్ స్టాఫ్ వారు అన్నారు, సార్ మీరు ఇంత కట్టారంటే మీ ధైర్యం చాలా గొప్పదండి అన్నాడు ఒకరు. ఇంకొకరు అన్నారు, అసలు మీ గుండెకాయ మామూలు గుండెకాయ కాదండి, ఓరు మనిషి గుండెకాయ నాకు కూడా ఉంది. నేను అన్నాను, ఇది నా గొప్పతనం ఏం కాదు, నా ధైర్యం కాదు, నాకు ఇంకా టాలెంట్ కాదు, ఇంకేం కాదు, కేవలము దేవుడు చూపించిన దర్శనం బట్టి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట వింటే, ఆయన స్వరం వింటే, ఆయన చిత్తం తెలుసుకుంటే మనము నీతిమంతులు సింహం వలె అటువంటి ధైర్యం మనకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు నీళ్ళ మీద నువ్వు నడిచిరా. ఎప్పుడన్నా పేతురు నీళ్ళ మీద నడిచాడా? రోజు చేపలు పట్టేవాడే కదా అంతక్రితం, రోజు చేపలు పట్టాడు, కానీ చేపల కోసం ఎప్పుడు నీళ్ళ మీద నడవలా. కానీ ఇప్పుడు ప్రభు అంటున్నారు, నువ్వు నీళ్ళ మీద నడిచిరా, నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పునండి? యేసయ్య చెప్పిన మాట చొప్పున ఇప్పుడు నేను నీళ్ళ మీద నడుస్తానని పడవలో నుండి కాలు నీళ్ళ మీద పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ నీళ్ళ మీద కాలు పెట్టగానే నీళ్ళ మీద నిలబడింది. నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు నీళ్ళ మీద నేను నిలబడలేదు. యేసయ్య మాట ఎంత గొప్పదో, దేవునికి స్తోత్రం. యేసు వైపు చూచుచు రెండో కాలు కూడా నీళ్ళ మీద పెట్టాడు. ఇప్పుడు మరి ఎక్కడ నిలబడ్డాడు? ఆ ధరనేమో యేసయ్య నీళ్ళ మీద నిలబడ్డాడు, ఈ ధరనేమో పేతురు గారు నీళ్ళ మీద నిలబడ్డాడు. యేసు వైపు చూచినప్పుడు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాడంట. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. మనము యేసు వైపు చూస్తే అగ్ని వంటి శ్రమలున్నా సరే వాటిలో మనము కాలిపోకుండా చక్కగా నడిచిపోగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఎన్ని నదీ ప్రవాహాలన్నా, సముద్ర ప్రవాహాలు వచ్చినా సరే యేసు వైపు చూస్తే వాటిలో మనము ఆరిన పొడి నేల మీద నడిచిపోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టాల్లో కృంగిపోతున్నారు, సమస్యల్లో, అనారోగ్యంతో, బిడ్డల గురించి, కుటుంబం గురించి, ఉద్యోగం గురించి, వ్యాపారం గురించి, చేతి పనుల గురించి చాలా సమస్యలు. గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళందరూ చూసి కొంతమంది ఏమనుకుంటారంటే, మీకే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందండి అనుకుంటారు. గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా సమస్యలు ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగంలో కూడా సమస్యలు ఉంటాయి, వ్యాపారంలో కూడా సమస్యలు ఉంటాయి. సమస్యలు లేని స్థలం అంటూ ఏది లేదు. నీకు మాత్రమే సమస్యలు అనుకోబాకండి, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. కానీ ఎన్ని సమస్యలు ఉన్నా సరే యేసు వైపు చూస్తే మనం నీళ్ళ మీద నడుస్తాం. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూస్తే షడ్రక్ మెషక్ అబేద్నెగోల వలె అగ్నిలో నడుస్తాం. దేవునికి స్తోత్రం. యేసు వైపు చూస్తే ఇశ్రాయేలు వలె ఎర్ర సముద్రములోను యొర్దాను నదిలోను ఆరిన పొడి నేల మీద మనం నడుచుకుంటూ క్షేమంగా వెళుదుము గాక. చేతులెత్తి స్తోత్రం చెబుతారా? ఈ వాక్కులు మీకు వచ్చినప్పుడు విశ్వాసంతో వాటిని నమ్మాలి, స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు మీరు వాటిని స్వతంత్రించుకుంటారు. ఇంతవరకు లేని వాటన్నిటిని కూడా మీరు విశ్వాసము ద్వారా పొందుదురుగాక. ఎక్కడ నీ విశ్వాసం కార్యసాధకం అవుతుంది, ఎక్కడ నీ ప్రార్థన ఫలభరితం అవుతుంది? వేకువనే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినప్పుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నాకు వినుబుద్ధిని
పుట్టించుచున్నాడు. వాక్యము చదివే బుద్ధిని పుట్టించుచున్నాడు. వాక్యం ద్వారా వినే బుద్ధిని పుట్టించుచున్నాడు. ప్రార్థన చేసే బుద్ధి పుట్టిస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన స్వరము నాకు విని బుద్ధిని పుట్టిస్తున్నాడు. నాకు దేవుని స్వరం వినాలి అనే ఆశ ఎంతమందికి ఉంది? అమ్మ వింటున్నారా? నాకు దేవుని స్వరం వినాలి ఎంతమందికి ఆశ ఉంది? చేతులు నిటారుగా పైకెత్తండి. ఎందుకంటే ఆయన మీ చేతులు అందుకును గాక, మీ చేతులు ఆయన చెయ్యి వేసి చెప్పును గాక. ఆమేన్. నా బిడ్డ, నువ్వు ఆశ కలిగి ఉన్నావు కనుక నీతో నేను మాట్లాడతాను. దేవునికి స్తోత్రం. తండ్రి ఇంటికి రాగానే పిల్లలందరితో మాట్లాడాలనుకుంటారు. మన టిజో థామస్ గారు చెప్పారు, ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారంట? అది మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు కదా. చెప్పిన వాక్యం గుర్తు లేకపోయినా ఆయనకి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఆయనకి బెడ్రూమ్లు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు. 5 పిల్లలతో ఆయన ఏం చేయాలనుకుంటాడు? మాట్లాడాలనుకుంటారు. కానీ 5 వచ్చి మాట్లాడతారా? 5 వచ్చి మాట్లాడతారా? కదా. ఒకరేమో ఫోన్ ఇస్తే ఫోన్ చూసుకుంటా ఉంటాడు. అమ్మ వచ్చినా మాట్లాడను, అయ్యి వచ్చినా మాట్లాడను, ఫోను కదా. ఇంకో టీవీ పెట్టుకొని టీవీలో తలకాయ పెట్టి చూస్తూ ఉంటారు. ఇంకా ఎవరు వచ్చినా మాట్లాడే పని, బంధువులు వచ్చినా కానీ మాట్లాడే పని, పలకరించే పని కూడాను లేదు. ఈ రోజున దేవుని సన్నిధికి మనం అందరం కూడా ఆశ కలిగి ఉంటే, ఆయన స్వరం నేను వినాలని ఆశ కలిగి ఉంటే ఆయన అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిం గురించి చదివినప్పుడు నాకు చాలా సంతోషం. ఎఫ్రాయిమును చాలా హెచ్చరించిన తర్వాత మళ్ళా అన్నాడు, ఎఫ్రాయిము నీవు నాకు ముద్దు బిడ్డ. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం దేవునికి ఎవరమంటండి? ముద్దు బిడ్డలు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎలాగున్నా సరే ఆయన అంటున్నాడు, నువ్వు నాకు ముద్దు బిడ్డవి, నాతో నువ్వు మాట్లాడేవేంది? నేను ఈ మాట నీవు ఏం మాట్లాడతావు అని వినాలని నేను ఎదురు చూస్తుంటే కనీసం ఒకరోజు కాకపోతే ఒకరోజు పొద్దున్నేసి ప్రార్థన చేయవేంది? ఏమంటున్నాడు ఆయన? ఒకరోజు కాకపోతే ఒకరోజన్నా లేచి ప్రార్థన చేయవేంది? నాతో నువ్వు మాట్లాడు. నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నా స్వరం నీకు వినిపించాలనుకుంటున్నాను, కానీ నువ్వు నాతో మాట్లాడడం లేదు, వినాలని చెవి ఎగ్గటం లేదు. ఎఫ్రాయిము ముద్దు బిడ్డ, ఇది ఉదయాన్నే కనబడే ఆ మేఘము ఆవిరైపోయినట్లుగా, మంచు ఆవిరైపోయినట్లుగా, మేఘం ఎగిరిపోయినట్లుగా నీ భక్తి నిలబట్టలేదయ్యా ఎఫ్రాయిము. ఎవరును తిప్పివేయాలని అప్పంలోనే మార్చబడ్డావయ్యా. చాలా మాటలు అంటాడు ఎఫ్రాయిం గురించి. మీరు హోషేయ గ్రంథం చదివితే ఆ గ్రంథంలో ఎఫ్రాయిం గురించి చాలా మాటలు, నువ్వు లోకం వైపు తిప్పబడ్డావు, విగ్రహాల వైపు తిప్పబడ్డావు, చాలా మాటలు అంటాడు. కానీ ఎఫ్రాయిము, ఐగుప్తుల నుంచి నిన్ను తీసుకొచ్చిన వాడను నేనే కదా, చేయి పట్టుకుని నీకు నడక నేర్పిన వాడను నేనే కదా. ఎఫ్రాయిము నువ్వు నా ముద్దు బిడ్డవయ్యా. గట్టిగా చెప్పకూడదు, యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఎఫ్రాయిము నీవు నాకు ముద్దు బిడ్డవి. దేవుడు ఎఫ్రాయిం గురించి మాట్లాడిన మాటలు మనందరం కూడా మనకు అన్వయించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఆయన వెలుచుండగా ఆకలిగొనెను. యేసుప్రభు వారు అంజూరపు చెట్టును శపించారని మనం చదివిన సందర్భంలో ఉదయాన్నే ఆయన పట్టణానికి వెళ్తున్నాడంట, యెరూషలేం పట్టణానికి. ఆ దారిలో అంజూరపు చెట్టు కనబడింది. ఆయనకి ఆకలి అవుతుంది, కడుపులో ఆకలి అవుతుంది. చెట్టుని చూడగానే ఆశ వచ్చింది, ఈ చెట్టుకి ఫలాలు ఉంటాయి కాబట్టి నా ఆకలి తీరిద్ది అని ఆయన ఉదయాన్నే ఆకలిగొనెను. ఉదయాన్నే ఆకలిగొనెను. ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఉదయాన్నే, నేను అనుకుంటున్నాను ఏ ఆకలి ఉంటుందంటే ఆయనకి ఎవరు నిద్రలేస్తారు? ఉదయాన్నే టైం 4 అయింది, ఎవరైనా నిద్రలేస్తున్నారా? 5 అయింది, ఎవరైనా నిద్రలేస్తున్నారా? 6 అయింది, ఎవరైనా నిద్రలేస్తున్నారా? 6:30 జూమ్ టైం కూడా అయింది, 6:30కి జూమ్ టైం కూడా అయింది, ఎవరైనా నిద్రలేస్తున్నారా అని ఆయనకి మనసులో ఏం కలుగుతుందంట? ఆకలి కలుగుతుందంట. ఎవరన్నా నాతో మాట్లాడతారా కదండి. చాలామంది నిద్రలేసిన తర్వాత ఫ్రెండ్స్ అందరికీ ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తున్నారు. ఏమని? గుడ్ మార్నింగ్ కదా, గుడ్ మార్నింగ్. ఒకవేళ ఎవరైనా ఏదైనా కారణం వలన ఒకవేళ ఒకరోజు పంపించలేకపోయారా, ఇక వాళ్ళకు ఉందే కదా. కనీసం గుడ్ మార్నింగ్ పంపించలేదే
ఒక మనిషి ఎట్లా అడిగితే మరి మన కన్న తండ్రి మనల్ని ముద్దు బిడ్డ అని ఆయన మనల్ని ఏమంటాడు కదా? ఎవరన్నా నా సన్నిధిలో మోకరించేవారు ఉన్నారా, మొరపెట్టేవారు ఉన్నారా అని ఆయన ఆకలి కొని చూస్తూ ఉన్నాడంట. చూడండి, లేఖన భాగంలో మనము గమనించినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 76, 77, 78, 79 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 76 వచనం నుండి. మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త వనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చాలా మంచి శ్రేష్టమైన మాట. పైనుండి ఆయన అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహించును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఉదయమున అరుణోదయం అంటే వేకువజామున. అరుణోదయం అంటే వేకువజామున ఉదయాన్నే ఆయన మనకి ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నాడు? అరుణోదయ దర్శనం. ఇదిగో మరణ ఛాయలో ఉన్నవారు చాలామంది ఉన్నారు, చీకటిలో ఉన్నవారు ఉన్నారు, ఆపదలో ఉన్నవారు ఉన్నారు, కష్టములో ఉన్నవారు ఉన్నారు. మీకు ఏదైనా ఖాళీ ఉంటే సాయంత్రము దయచేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే, ఏ వార్డుకి వెళ్ళినా సరే మీరు చూశారంటే అసలు చీకటిలో ఉన్నవారు ఎవరు, మరణఛాయలో ఉన్నవారు ఎవరు, ఏ ఐసీలోకి వెళ్ళినా సరే ఎక్కడ సాధ్యం కాని కేసులన్నీ ఎక్కడికి తీసుకొస్తారు? గవర్నమెంట్ లాస్ట్ స్టేజ్కి వచ్చేది గవర్నమెంట్ హాస్పిటల్కే. ఎందుకంటే డబ్బులు లేకుండా శుభ్రంగా ఖర్చు అయిపోయిందని గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. చాలా క్రిటికల్ కేసులు. ఎటువంటి కేసులు అంటే ఈ కేసు ఎంతసేపట్లో ఉండదో అని తెలియని పరిస్థితుల్లో అక్కడ తీసుకొచ్చి పెడతారు. అక్కడ చూస్తే ఒక్కొక్క పేషెంట్ చూస్తే మనకు అర్థమైంది ఎంత భయంకరమైన పరిస్థితిలో, మరణఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు. ఇదిగో వారందరికీ వెలుగు నీకు దేవుడు వెలుగిచ్చాడు. మీరు లోకానికి, మనం లోకానికి ఏమై ఉన్నామండి? మరి వెలుగు ఎక్కడ పెడుతున్నాను? మంచం కింద, కొంచెం కింద పెట్టమాకండి అన్నాడు కదా. ఈ వెలుగుని దీపస్తంభం మీద పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో చీకటిలో ఉన్న వారికి వెలుగు కావాలి. దేవునికి స్తోత్రం. మన బంధువులు చాలామంది చీకటిలో ఉన్నారు, రక్షణ లేకుండా ఉన్నారు. బాప్తిసం పొందిన వారందరూ కూడా ఇంకా చీకటిలో ఉన్నవారే. వారందరికీ వెలుగు ఇవ్వాలి. అందుకోసము నువ్వు వెలిగించబడాలి. దేవునికి స్తోత్రం అండి. నువ్వు వెలిగించబడాలి అంటే వేకువనే లేచి ఆయన సన్నిధిలో నూనెతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. యాజకులారా, ఉదయాన్నే మీరు ఏం చేయాలి? దీపాలు ఏం పోయాలి? దాంట్లో ఒలీవ నూనె పోయాలి, ఒత్తిని పెట్టాలి, దాన్ని సరిచేయాలి. బంగారు కత్తెరతో దాన్ని సరిచేయాలి. అన్నీ సిద్ధపరచవలసిన బాధ్యత నీదే. దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట? చూడండి, ఉదయంని ఇంకా చీకటి ఉండగానే. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 35 వచనంలో ఆయన పెందల కడనే లేచి. ఎప్పుడంటారండి? పెందల కడనే లేచి. ఆయనకి అవసరమా? ఏమండి, ఆయన పెందల కడ లేచాడు. ఆయనకి అవసరమా? ఆయనకి భార్య ఉందా? పిల్లలు ఉన్నారా? ఇల్లుందా? వాకిలుందా? ఆయన పొద్దున్న లేచాను బండి తుడుచుకుంటున్నాడా? కారు కడుక్కుంటున్నాడా? ఆయనకి అవసరమా? ఆయన పెందల కడనే లేచి. ఒక్కొక్క ఆయన పొద్దున్న లేచి కారు కడుగుతూ ఉంటాడు. అయ్యా ప్రార్థన చేసుకున్న ప్రార్థన తర్వాత అవసరం చూసుకుందాం. పొద్దున్న లేవగానే మనకు గుర్తొచ్చేది ఏది? చీపురు గుర్తొచ్చేది కదండి. పొద్దున్న నిద్ర లేవగానే ఊడ్చుకుంటే అసలు ముందు మనం ఊడ్చుకోవాలి కదా. మనం ఊడ్చుకోవాలి కదా. నిద్ర లేవడంతోనే. అంటే రాత్రి ఎప్పుడు పడుకుంటున్నారు? లేటుగా పడుకుంటున్నారు. టీవీలు చూసుకొని, ఫోన్లు చూసుకొని, ఇంట్లో చాలా ఆలోచనలు చేసుకొని కళ్ళు మూసుకొని పడుతున్నాం, కానీ ఆలోచనలు రావట్లా, నిద్ర రావట్లా.
యెహోషువ వేకువనే లేచి, దేవునికి స్తోత్రం అండి. చదవండి, యేసు ప్రభు వారు ఎప్పుడు లేచారంట? పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే. ఎంత చీకటి? 5 గంటలకి చర్చికి రావాలంటే అమ్మో, తెల్లవారుజామున 5ంటికి చర్చికి రావడం అంటే చాలా భయం అండి. ఎందుకు భయం? మేము వచ్చేటప్పుడు మా మెడలో చైన్లు ఎవరన్నా లాక్కెళ్తారేమోనని భయం. చైన్ లేకుండా రండి, ఇంకా చీకటిగా ఉండంటే భయం, ఇంకా చీకటిగా ఉండే భయం. కానీ యేసు ప్రభు వారు చాలా చీకటి ఉండగానే, దేవునికి స్తోత్రం, చాలా చీకటి ఉండగానే ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన? అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. దేవునికి స్తోత్రం. వెళ్ళాడంటే ఆయన అక్కడ ప్రార్థన చేయుటకు. దేవునికి స్తోత్రం. ఏకాంత స్థలానికి వెళ్ళారు, ప్రశాంతంగా ఉండే స్థలానికి వెళ్ళారు. నీ ఇంట్లో నువ్వు ఉదయాన్నే ప్రార్థన చేయలేని పరిస్థితి ఉండొచ్చేమో, కానీ ఇక్కడికి వస్తే దేవుని మందిరంలో స్వేచ్ఛగా మనము ప్రభుని ఆరాధించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయము 42వ వచనం కూడా చూడండి దయచేసి. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచిపోకుండా ఆయనను ఆపెను. గమనించండి, ఆయన వెళ్ళిపోతున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళదు, మాతోనే ఉండు. నీ మాటలు దయగలిగిన మాటలు, నీ మాటలు మాకు ఆదరణ కలిగిన మాటలు. ఇదిగో నీ దగ్గరికి ఏ రోగి వచ్చినా బాగు చేస్తున్నావు, ఏ దయ్యం పెట్టినా విడిపిస్తున్నావు, ఎన్ని దయ్యాలు పెట్టినా విడిపిస్తున్నావు, నువ్వు మాతోనే ఉండాలి అని అందరూ వచ్చంట ఆయన్ని ఏం చేశారంటండి? ఆపిరి అని రాయబడింది. ఎప్పుడన్నా ఒకసారన్నా మీరు అడిగారా, ప్రభువా నువ్వు మా ఇంట్లోనే ఉండాలయ్యా, మాతోనే ఉండాలయ్యా, మా కుటుంబంతోనే ఉండాలయ్యా, మా బిడ్డలతోనే ఉండాలయ్యా, నువ్వు లేకపోతే మా జీవనోపాధి ముందుకి సాగదయ్యా, నువ్వు లేకపోతే మేము ఈ ఉద్యోగము చేయలేము, నువ్వు లేకపోతే మేము పని చేయలేము, నువ్వు లేకపోతే మా పిల్లలు సరిగా ఎదగలేరు, నువ్వు లేకపోతే మా జీవితాలే లేవు ప్రభువా, మా బ్రతుకులే బాగుబాగు కావున ఆయన మాతో ఉండు ప్రభువా అని ఉదయాన్నే ఇప్పుడు అడిగారా? ఆయన ఉదయాన్నే వెళ్తుంటే వచ్చారంట, చాలామంది వచ్చారంట, అందరూ అడుగుతున్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. మనకు అన్నీ బాగున్నాయి కాబట్టి ఎక్కువ అడగట్లా, అన్నీ బాగున్నాయి అనుకుంటున్నాం కాబట్టి అడగట్లా. పౌలు గారు 276 మందితో కలిసి ఓడలో ప్రయాణం చేస్తున్నారంట. 14 రోజులు ఆయనకి ఏం కనపడలేదంట? సూర్యుడైనను చంద్రుడైనను నక్షత్రాలైనను ఏమీ కనపడలేదంట. అయితే ఆ 14 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క దూత ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన వారందరికీ చెప్పాడు, మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడాను రాలిపోదు. నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నాతో మాట్లాడారు, మనం అందరం కూడా క్షేమంగా ఒడ్డుకు చేరుకుంటాం. ఆ మాట వారు ఎప్పుడైతే విన్నారో వెంటనే ఆ మాట నమ్మి వారు 14 రోజుల నుంచి భోజనం చేయని వారు భోజనం చేయటం ప్రారంభించారంట. ఆ తెల్లవారగానే ఉదయమునే వారికి ఒక సముద్రపు పాయ కనబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మనం వెతికితే ఒక సమాధానాన్ని కనుగొందుము గాక, ఒక ఆశీర్వాదాన్ని కనుగొందుము గాక, ఒక దీవెన పొందుకొందుము గాక. ఆ ఉదయాన్నే తెల్లవారుగానే అప్పటి వరకు ఏం కనపడలా, ఇప్పుడు తెల్లవారు ఉదయాన్నే వారికి సూర్యోదయం కనిపించింది, సూర్యుడు కనపడ్డాడు, వెలుతురు కనపడింది. ఇదిగో సమీపంలో ఒక సముద్రపు పాయ కనపడింది. ఎక్కడో సముద్రంలో ఎక్కడ ఉన్నాము అనుకున్నాము, ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఒడ్డుకు చేర్చాడు. దేవుడు కూడా మన కష్టాల్లో ఆయన మనల్ని ఒడ్డుకు చేర్చును గాక, మన నష్టాల్లో ఆయన మనకు ఒడ్డు చేర్చును గాక, మన ప్రార్థనలు ఆయన ఆలకించి మనకు క్షేమాన్ని కలుగజేయను గాక. యెహోషువ వేకువనే లేచి తన జనులకు వ్యూహము చేసి వ్యూహపరిచి ఆయన పెద్దలు ఆయన అందరూ కూడా ముందు నడిచారు. మన కుటుంబానికి మనం ఎలా ఉండాలంటండి? ముందుగా నడిచే వారముగా, మాదిరికరమైన వారముగా ఉండాలంటే మనం అనవసరంగా రాత్రి వ్యర్థమైన కార్యక్రమాలు, టీవీ ప్రోగ్రాములు, ఫోన్ కార్యక్రమాలు, ఇంకా మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడనివన్నీ కూడాను తొలగించి వాటిని డిలీట్ చేయాలి. మనం వాటిని తొలగించి పెందల కడ పడుకొని ఉదయాన్నే వేకునే లేచి మనము ప్రభువుతో ప్రారంభిస్తే ప్రభు మనతో ఉండి గొప్ప కార్యాలు జరిగించను గాక. హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు, గొప్ప విజయంతో తిరిగి వచ్చారు. గట్టిగా చేపలు కొడుతూ దేవునికి మహిమ చేద్దాం. అటువంటి జీవితము ప్రతి దినము కూడా ప్రభు మన జీవితంలో దయచేయను గాక.
మన బిడ్డల జీవితం దయచేయను గాక, మన చేతి పని విషయంలో దయచేయను గాక, మన కుటుంబంలో దయచేయను గాక, మన సంఘములో దయచేయను గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకున్నట్లు సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు.
అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకములో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.